అందరికీ नमस्कारम अस्सलाम वालेकुम। कैसे हैं आप सब लोग? బాగున్నారా? ఈరోజు మన మధ్యలో ముఖ్య అతిథిగా మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన మధ్యలో వచ్చారు. గట్టిగా చప్పలతో స్వాగతం పలకండి. రాహుల్ గాంధీ గారు ఎవరు? ఆయన చరిత్ర ఏమిటి? మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి నెహ్రూ గారి మునిమన్మడు, దేశానికి ప్రాణ త్యాగం చేసినటువంటి ఇందిరా గాంధీ మనుమడు, దేశానికి ప్రాణ త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ తనయుడు, సోనియా గాంధీ తనయుడు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఇంకెవరికైనా ఉందా? ఉన్నదా లేదా? లేదు కదా, ఎవరికీ లేదు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మనకు ప్రచారం 2019 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారం కొరకు జహీరాబాద్ ఎన్నుకున్నారంటే మన అదృష్టంగా భావిస్తున్నాను. చప్పట్లతో మీరు వారికి ఘనంగా స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు గుర్తు చేసుకోండి ఒక్కసారి, ఇందిరాగాంధీ గారు 1980లో 1980లో ఇక్కడ నుంచి, ఇది అప్పుడు జహీరాబాద్కు మెదక్ పార్లమెంట్ అనేవారు, ఈ మెదక్ పార్లమెంట్ ఇప్పుడు జహీరాబాద్ నుంచే మనకు ఎంపీగా చేశారా లేదా ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఆమె స్మృతికి కూడా మనం స్వాగతం పలుకుదామని చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి మనకు. చెరుకు రైతుల సమస్య ఉన్నది. రాహుల్ గాంధీ గారిని స్పందించమని నేను కోరుతున్నాను. చెరుకు రైతులకు మనము మంచి ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. మరి అలాగే నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తెచ్చిన తర్వాత, ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ తెచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవటం లేదు. ఐ ప్రే టు రాహుల్ గాంధీజీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్తా ఉన్నాను. ఆ విధంగానే మన సింగూరు జలాలని తరలించకపోయి మనని ఎడారిగా చేస్తా ఉన్నారా లేదా అని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఎలక్షను కేవలం మోదీ వర్సెస్ రాహుల్ గాంధీజీ మధ్యలో ఉన్నది. ఒకరు మతతత్వ పార్టీ, దేశాన్ని విభజిస్తున్నటువంటి పార్టీ, దేశాన్ని ఒక తాటిపై కులము మతము లేకుండా ఇంకో తాటిపై, ఒకే తాటిపై చేసుకుంటున్నటువంటి రాహుల్ గాంధీని వేద్దామా, అటు మోదీకి వేద్దామా? రాహుల్ గాంధీ కదా, చేతులెత్తి చూపించండి. రాహుల్ గాంధీకి మనం ప్రధానమంత్రి చేస్తున్నామంటే, కాంగ్రెస్ని మనం తీసుకొస్తున్నామంటే రాహుల్ గాంధీ గారికి ఓటేయాలా, హస్తం గుర్తుకు ఓటు వేయాలా, మదన్ రావుకి ఓటు వేయాలా?